ప్రైజ్ ద లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుందని అంటున్నాడు. వాక్య భాగం ఇక్కడ వచ్చేసి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. ఈ యొక్క వాక్య భాగంలో మనము నెహెమ్యా ఒక ప్రార్థనను మనం ఇక్కడ చూడొచ్చు. నెహెమ్యా దేవుడికి చేసినటువంటి ప్రార్థన. నెహెమ్యా అనగా యెహోవా ఓదార్చును అని అర్థము, లేదా యెహోవా ఆదరణ అని అర్థము. ఇక రాజుకు గిన్నె అందించేవాడు. నెహెమ్యా రాజుకు గిన్నె అందించేవాడు. అదేవిధంగా చెరపట్టబడినటువంటి యోధులలో శేషించిన అతడు ఇక నెహెమ్యా. అస్త రాజునకు గిన్నె అందించేటువంటి వాడై ఉంటున్నాడు. అదేవిధంగా ఉత్తరవాదత్వమును కలిగినటువంటి ఉద్యోగము చేస్తున్నటువంటి వ్యక్తి. యూదులు చెరపట్టబడినటువంటి వారిలో శేషించిన వారు బహుగా శ్రమను తర్వాత నిందను పొందుచున్నారని, యెరూషలేము ప్రాకారంలో పడిపోయినవని, దాని గుమ్మములన్నీ కూడా అగ్నితో కాల్చబడినవని తన యొక్క సహోదరులలో హనానీయను ఒకడు చెప్పినప్పుడు ఈ వార్త విన్నప్పుడు నెహెమ్యా చేసినటువంటి పనిని ఈ వాక్యము మనకి వివరిస్తుంది. నెహెమ్యా ఏమి చేశాడు అనేది మనం చూసినట్లయితే నెహెమ్యా ఏడ్చి ప్రార్థించను అని వాక్యము వివరిస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థించనని వాక్యము వివరిస్తుంది. పాప క్షమాపణతో ప్రార్థించనని వాక్యము మనకి వివరిస్తుంది. ఈ యొక్క నెహెమ్యా ఏడ్చి ప్రార్థించాడు. మొదటిగా చూసినట్లయితే నెహెమ్యా ఏడ్చి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. మనకు మానవులకు మన జీవితంలో ఎన్నో కష్టంలో తర్వాత బాధలు శ్రమలు ఎప్పుడైతే సంభవిస్తావో అప్పుడు మాత్రమే మనకి ఏడ్పు అనేది వస్తుంది. నెహెమ్యా తన యొక్క స్వజనులను గూర్చి తర్వాత వారు పడుచున్నటువంటి బాధ శ్రమను అదేవిధంగా నిందలను గూర్చి ఏడ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెరూషలేము యొక్క ప్రాకారంలో పడిపోయినవని దాని గుమ్మములన్నీ కూడా అగ్నిలో కాల్చబడుటను గూర్చి విని ఏడ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. తనను గూర్చి తన జనులు చేసిన తిరుగుబాటును గూర్చి ఇక్కడ నెహెమ్యా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ నెహెమ్యా ఇక యెరూషలేము యొక్క గుమ్మములు కూడా అగ్నితో కాల్చబడినప్పుడు ఆ యొక్క ప్రాకారంలో పడిపోయినప్పుడు తనను గూర్చి నిందించినటువంటి జనులు తిరుగుబాటును గురించి నెహెమ్యా ఏడ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా ఏడ్చి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అందులో కొంతమందిని మనం చూసినట్లయితే హన్నా తనకు కుమారుణ్ణి అనుగ్రహించమని దేవుని మందిరంలోకి వెళ్ళి బహదుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా దేవుని మందిరంలో తన యొక్క గర్భఫలము కొరకు ఏడ్చి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు హన్నా యొక్క ప్రార్థనను విని తనకు కుమారుణ్ణి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాము. తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో. అదేవిధంగా మనము హిజ్కియా కూడా రాజైనటువంటి హిజ్కియా కూడా ఏడ్చినట్టుగా మనము చూస్తున్నాము. తనకు కలిగినటువంటి మరణకరమైనటువంటి రోగమును గూర్చి ప్రవక్త ప్రకటించినప్పుడు యెషయా అతని యొద్దకు వచ్చి మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ కుటుంబములకు మరణ శాసనము తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఎప్పుడైతే హిజ్కియాకు చెప్తాడో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట విన్నప్పుడు హిజ్కియా కూడా ప్రభు సన్నిధానంలో తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించనని మనకు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2-3 వచనంలో మనకి వాక్యము వివరిస్తుంది. యెహోవా హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకించి అతనికి స్వస్థత అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5 అదేవిధంగా 6 వచనములలో. ఇక్కడ
ప్రార్థించినటువంటి వ్యక్తులలో ఏడ్చి ప్రార్థించినటువంటి వ్యక్తులు నెహెమ్యాను మనం చూస్తున్నాము. నెహెమ్యాతో పాటు హన్నా, అదేవిధంగా హిజ్కియా కూడా ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించెను అని వాక్యము వివరిస్తుంది. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని అని నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం మనకు వివరిస్తుంది. ఇక ప్రార్థించు విధానంలో ఉపవాస ప్రార్థన ఒక గొప్ప అనుభవమై ఉంటుంది. అదేవిధంగా మనము అంటే గొప్ప గొప్ప కార్యాలను ఎప్పుడైతే మనము చేయాలని అనుకుంటామో, మనకు అసాధ్యమైనది ఎప్పుడైతే మనము చేయాలనుకుంటామో అప్పుడు మనము ఉపవాసము ఉండి ప్రార్థన చేయనప్పుడు దేవుడు తన యొక్క కార్యాన్ని సఫలపరచువారై ఉంటున్నారు. ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క నెహెమ్యా ఏ విధంగా అయితే యెరూషలేము ప్రాకారంను కట్టుటకు ప్రజల యొక్క తిరుగుబాటును తనను గూర్చి ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. ప్రజల తిరుగుబాటును గురించి, అదేవిధంగా యెరూషలేము ప్రాకారంలో కట్టుట కొరకు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక నెహెమ్యా వలె కాకుండా అదేవిధంగా మనము మోషేను చూసినట్లయితే మోషే ఇజ్రాయేలు జనాంగము నిమిత్తము 40 దివారాత్రంలో ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధానంలో గడిపినట్టుగా మనము చూస్తున్నాము. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. ఆయన నిబంధన వాక్యంలో అనగా 10 ఆజ్ఞలను పలక మీద రాసినట్టుగా చూస్తున్నాము. మోషే 40 దినములు ఎప్పుడైతే దేవుని చెంత ప్రార్థన చేసి ఉన్నాడో ఉపవాసము 10 ఆజ్ఞలు అనుగ్రహించబడి ఉన్నవి. అదేవిధంగా సమూయేలు కూడా ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులకు యుద్ధము జరుగు సందర్భంలో సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ కూడా మిస్పాకు పిలువనంపించి నేను మీ పక్షంగా యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు వారి మొరను ఆలకించి వారికి యుద్ధంలో అదే జయమును అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము. నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టుటకు ప్రజల యొక్క తిరుగుబాటు గురించి ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మోషే దేవుడిచ్చేటువంటి 10 ఆజ్ఞల నిమిత్తము 40 దినంలో ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ఫిలిష్తీయులకు యుద్ధము జరుగు సందర్భంలో ప్రజలందరినీ కూడా మిస్పాకు రప్పించి తాను ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము దానియేలు చూసినట్లయితే ఆ దినములు యందు దానియేలు నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతని 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక యుంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు అంటున్నాడు. దానియేలు 10వ అధ్యాయము 2-3వ వచనంలో దానియేలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండినందున దేవుడు పశ్చాత్తాపుడై తాను చేసేదన్నటువంటి కీడును చేయక మానుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము అదేవిధంగా 10వ వచనంలో మనము చూసినట్లయితే నెహెమ్యా యెరూషలేము ప్రాకారముల కొరకు ప్రజల యొక్క తిరుగుబాటు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అదేవిధంగా నెహెమ్యా పాప క్షమాపణతో కూడా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. నెహెమ్యా తన స్వజనుల పాపములను గూర్చి తాను పశ్చాత్తాపం చెంది వారి పాపముల నిమిత్తము ప్రార్థించెను. ఇక్కడ వాక్య భాగము మనం చూసినట్లయితే నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనంలో నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నేనును నా తండ్రి ఇంటి వారును నీకు విరోధంగా చేసిన పాపమును ఒప్పుకొనుచున్నామని ఇక్కడ నెహెమ్యా పాప క్షమాపణతో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా పాప క్షమాపణతో ప్రార్థించినటువంటి వ్యక్తుల్లో యెషయా కూడా తాను ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. తన పితరుల పాపముల నిమిత్తము తాను ప్రార్థించినట్టుగా మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి అని యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనంలో మనకి వివరిస్తుంది. యెషయా కూడా పాప క్షమాపణతో దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. పాపములను క్షమించమని ప్రభు సన్నిధానంలో వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా దావీదు కూడా ప్రార్థించినట్లుగా చూస్తున్నాము. నా అతిక్రమంలో నాకు తెలిసేయున్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని దావీదు మహారాజు కూడా ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా హెజ్రా కూడా ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గు
పడి ననై ఉన్నాను, నా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి అని ఇక్కడ హెజ్రా ప్రార్థించినట్లుగా హెజ్రా 9వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తున్నాము. హెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాము. హెజ్రా 10వ అధ్యాయం 1వ వచనంలో నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారంలో కట్టుటకు, అదేవిధంగా ప్రజల యొక్క తిరుగుబాటు నిమిత్తము ఇక్కడ ప్రార్థించినట్టుగా ఏడ్చి ప్రార్థించాడు, అదేవిధంగా ఉపవాసంతో ప్రార్థించాడు. అంత మాత్రమే కాకుండా పాప క్షమాపణతో కూడా ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము. నెహెమ్యా వలె మనము కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఏడ్చి ఉపవాసం ఉండి మన పాపములను, మన ప్రజల యొక్క పాపములను గూర్చి మనము ప్రార్థించి నెహెమ్యా లాగా పట్టుదల కలిగి దేవుని కార్యములను సాధించాలని దేవుడు మన ఎడల తన యొక్క కృపను చూపించేవారై ఉంటున్నారు. మనము కూడా నెహెమ్యా వలె ప్రార్థిద్దాము. ప్రభు సన్నిధానంలో ప్రార్థించి ప్రభు యొక్క దీవెనలను పొందుకునేటువంటి వారంగా ఉందాము. దేవుని సన్నిధానంలో ఏడ్చి ప్రార్థిద్దాము, ఉపవాసం ఉండి ప్రార్థిద్దాము. మన నిమిత్తము, మన ప్రజల నిమిత్తము పాప క్షమాపణ కొరకు ప్రార్థిద్దామో. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మమ్మల్ని ప్రార్థిస్తామో దేవుడు మనం ఏదైతే అనుకుంటున్నటువంటి ప్రతి కార్యంను కూడా సఫలము చేసి ఆశీర్వదించి మనలందరినీ కూడా దీవిస్తాడు. ఇటు వాక్యంలో మనందరి హృదయంలో దేవుడు ఫలింప చేయను కాక. ఆమేన్.